హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో పప్పు, చారు లేదా సాంబార్లోకి చాలా రుచిగా ఉండే దొండకాయ వేపుడు, అదేనండి దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1/2 kg దాకా దొండకాయలని తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవి వేపుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దొండకాయలు చాలా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే పండిపోయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు నచ్చినట్టుగా ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని దొండకాయలు ఈ విధంగా ఆకుపచ్చగా కాకుండా కొన్ని పీచ్ కలర్లో కూడా కనిపిస్తుంటాయి. ఇవి మనకి గట్టిగా ఉంటే నో ప్రాబ్లం అండి, కానీ మెత్తగా ఉండి పుల్లగా వచ్చేస్తే మటుకు అవి పండిపోయాయని అర్థము. వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని దోరగా వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే చిన్న ఎండుమిర్చి ముక్క కూడా వేసుకొని వేయించుకోండి. ఈ స్టేజీలో మీకు నచ్చితే ఒక 2-3 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని మొత్తాన్ని కూడా నీరు లేకుండా వంపేసుకొని వేసుకోవాలి. వాటితో పాటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ పసుపు అలాగే తాలింపులోకి ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపెట్టుకోవాలి. కొన్ని రకాల దొండకాయలు చాలా నీరు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి వేపుతున్నప్పుడు నీరు ఎక్కువగా ఊరిపోతూ ఉంటుంది. అందుకని మనము మూత పెట్టుకోకుండా ఈ విధంగా గరిటెతోటి కలబెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇక వేయించుకునేటప్పుడు ఈ విధంగా గిన్నెకి వెడల్పుగా ఈ ముక్కలన్నింటినీ కూడా పరుచుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల త్వరగా వేగిపోతాయి. అలాగే 2-3 నిమిషాలకు ఒకసారి గరిటెతోటి కలబెట్టుకుంటూ ఉండాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలండి. బాగా దోరగా ఉన్న దొండకాయలు అయితే చాలా త్వరగా వేగిపోతాయి. ఈ విధంగా మంచి రంగులోకి వేగిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చివరగా ఉప్పు వేసి కలుపుకోవటం వల్ల మనకి దొండకాయలు అనేవి నీరు విడవకుండా ఉంటాయి, త్వరగా వేగిపోతాయి. ఈ ఉప్పు కలిపేసిన తర్వాత దీనిలోకి కారాన్ని వేసుకోవాలండి. ఆ కారం ఏంటంటే ప్లెయిన్ కారంలోకి కొంచెం ఎండు కొబ్బరి, జీలకర్ర, కొంచెం ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకున్న కొబ్బరి కారము. ఇది ఈ వేపుడులోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ కారం అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను. అలాగే 1 నిమిషం పాటు ఈ విధంగా స్టవ్ మీదే ఉంచుకోవాలి. ఇలా కారాన్ని కలిపినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని వీటిని వేయించుకోవాలి. వీటి పై పొట్టు అనేది కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని వీటిపై ఉన్న పొట్టంతా కూడా తీసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు పొడిని దీంట్లో కలిపేసుకోవాలి. ఈ వేరుశనగపప్పు పొడిని కలిపేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రసమైన, సాంబార్ అయినా, పప్పు అయినా సరే చాలా రుచిగా నంచుకోవడానికి బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఈ వేరుశనగ పప్పుని పొడిగా చేసుకోకుండా డైరెక్ట్గా తాలింపులోనే వేసేసుకొని కూడా మీరు కూర చేసుకోవచ్చండి. మరి ఈ ప్రాసెస్లో ఒకసారి దొండకాయ వేపుడిని ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.